కొంతమంది భారాలు కలిగి ఉంటారు. ఎంతో మందిని చూసా. ఈ సేవకుడు అలసిపోవాలి, అలసిపోవాలి. ఎవరు రావద్దు, రియల్ టెంపుల్కి ఎవరు రావద్దు. రాకుంటేనే మంచిది, హ్యాపీ. ఎందుకంటే బాధపడేది నీరు కాదు. నా పని నేను చేస్తా, ఇక్కడికి వస్తా, కూర్చుంటా, నిలబడతా, వాక్యం చెప్తా, చక్కగా వెళ్ళేస్తావు, అక్కడ భోజనం చేస్తా, అక్కడ కూర్చుంటా, మళ్ళీ ఇక్కడ వస్తే నిలబడతా, ప్రేయర్ చేస్తా, వెళ్ళిపోతా. కానీ ఆటంకపరిచే వారిని దేవుడు నష్టపరుస్తారు, జాగ్రత్త. సంఘాన్ని విచ్ఛిన్నం చేసే వారిని దేవుడు చంపేస్తారు, జాగ్రత్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆన్లైన్లో వింటున్న మిమ్మల్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఏ భారాన్ని కలిగి ఉన్నావు? సేవను ప్రోత్సహించే భారాన్ని కలిగి ఉండు. పోయిన వారం మనం తెలుసుకున్నాం, విశ్వాసంతో ప్రోత్సహించబడు, ప్రార్థనలో ప్రోత్సహించబడు, సేవకుని ద్వారా ప్రోత్సహించబడు. కానీ నువ్వు మాత్రం కుయుక్తి చేత ప్రోత్సహించబడితే నష్టం తప్పదు. ఖచ్చితంగా దానికి జవాబు చాలా ఘోరంగా ఉంటుంది. ఆఫ్టర్ ఆల్, నన్ను ఇబ్బంది పెట్టే వారినే దేవుడు ఎంతో గొప్పగా ఘోరంగా అవమానపరిచాడు. ఇక దేవుని పరిచయను ఇబ్బంది పెట్టాలనుకుంటే చూస్తుంటాడు, మొత్తేస్తాడు. ఏం చేస్తాడు? మొత్తడం అంటే ఏంటి? మొత్తడం అంటే ఇంకేం ఉండదు, క్లియర్డ్.